మరి ఇప్పుడు ఎక్స్ సర్పంచ్ లచ్చిరామ్ నాయక్ గారు కూడా మాట్లాడవలసిందిగా మనవి చేసుకుంటున్నాము. చేసిన ఎంపీ చేసిన ఇటు సైడ్ రండి. లచ్చిరామా जय बोलो सदगुरु शिवलाल महाराज की जय बोलो सदगुरु शिवलाल महाराज की राधा कृष्णा की मेरा माँ याड़ी की जय श्री राम. ఈరోజు రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో అదేవిధంగా నిత్య అన్నదాన కార్యక్రమము ఏర్పాటు చేసుకొని 3 సంవత్సరాలు జరిగిన సందర్భంలో వార్షికోత్సవ సభకు హాజరైనటువంటి గౌరవ అతిథులందరికీ అదేవిధంగా నాయకులు హాజరైనటువంటి కర్తాల్ మండలము రంగారెడ్డి జిల్లా వాసులకు అందరికీ నమస్కారాలు. రామ్ రామ్. మరి ఇందాక చెప్పినటువంటి మా కర్తాల్ మండల నాయకులు చాలా కులంకుశంగా చెప్పిర్రు. మా డిసిసిబి డైరెక్టరు మా సింగళూరు చైర్మన్ మొత్తం అర్ధగంటనే తీసుకున్నాడు. మరి కొంత ఏం వదిలినట్టు లేడు ఆయన డైరెక్టర్, జిల్లా డైరెక్టర్. కాబట్టి నేను 1-2 నిమిషాలు మాట్లాడతాను. కులములో ననొకడు గుణవంతుడుండి నా కులము వెలయ్యవారి గుణము చేత. గౌర్ బంజారా లంబాడి జాతిలో పుట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించినటువంటి సిద్ధాంతాలకు అనుగుణంగా ఎస్సీ ఎస్టీ హరిజన గిరిజన వేసటనులేక కరిమ కరికరము కాని చూడను ఏదైతే నానుడి మాట ఉందో మరి ఈ జాతిలో పుట్టినందుకు, ఈ గిరిజన జాతిలో పుట్టినందుకు కర్తాల్ మండలంలో జరుపుల దశరథ్ నాయక్ అనే వ్యక్తి మరొక సింగిల్ విండో డైరెక్టర్గా, సింగిల్ విండో చైర్పర్సన్గా, జెడ్పీటీసీగా నా బామర్ది, మేమిద్దరం బామర్దులం. మరి ఆ రోజు सारे दुनिया एक तो सारे सारे बने एक तरफ जब था हम ऐसी अभी भी है. मगर నేను ఆ పర్సన్ తెలుసు, నాకు అప్పుడు తెలుసు, నాకు ఇప్పుడు తెలుసు, నాకు ఇంకా బాగా తెలుసు. కానీ మా జాతిలో ఈ విధంగా సేవా కార్యక్రమాలు చాలామంది భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా పుట్టినటువంటి మహానుభావులు ఎందరో మంది ఉన్నారు. మదర్ తెరెసా లాంటి వాళ్ళు. మన పక్కన చూసుకుంటే ఆధ్యాత్మిక చింతలో ఉన్నటువంటి ముచ్చింతన్ స్వామి చిన్నజీయ స్వామి ఆధ్యాత్మికంగా మరి వారు ఏ విధంగా చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నాళ్ళు కంటే మనసు ఎన్నాళ్ళు బతికినా కొన్నాళ్ళే బతును కాబట్టి ఈ కొండాలలో ఏదో ఒకటి చేయాలంటే మరి కొంతమందికి ఆ దృక్పథ ఉంటుంది. ఈ పట్టికో మా పట్టికో ఏ పట్టికో మన ప్రాణం మనకు శాశ్వతం కాదు. అశాశ్వతమైనటువంటి జీవితంలో మనం బతున్నాం కాబట్టి మనం ఈ జీవితం ఏదో ఒకటి చేయాలి సమాజానికి అనేటటువంటి కోణంలో మా లంబాడి జాతి గిజల్ ముద్దుబిడ్డ దశరథ్ నాయక్ గారు చేస్తారు. కాబట్టి మా జాతి తరపున వారికి మరొకసారి ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వారి యొక్క కుమారుడు, మరి 2 కుమారులు ఆయనకు, మరి వారు ఇందాక చెప్పినట్టు మా మిత్రులందరూ అకాల మరణం చెందడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి సేవా కార్యక్రమంలో మరి చెప్పాలంటే అన్నీ ఉన్నాయి, కానీ చెప్పేసారు కాబట్టి అందరికీ అర్థమవుతుంది. కాబట్టి మరి ఇట్లాంటి సేవా కార్యక్రమం చేసినందుకు మరి వారికి మా జాతి తరపున, కర్తాల్ మండలం తరపున మరొక్కసారి కృతజ్ఞత తెలుసుకుంటూ జై హింద్, జై తెలంగాణ.